రైట్ ఇక మావోయిస్ట్ ఎన్కౌంటర్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ఇప్పుడు చూద్దాం. ఏటూరి నాగరం మావోయిస్టుల ఎన్కౌంటర్ పై మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం పిటిషన్ వేసింది. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారంటూ పిటిషన్ దాఖలైంది. ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం ఆరోపిస్తుంది. ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది చెబుతున్నారు. మృతదేహాలను భద్రపరచాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విషప్రయోగం చేశారనేది దుష్ప్రచారమని డీజీపీ జితేందర్ చెప్తున్నారు. పౌర హక్కుల సంఘం ఆరోపణలు ఆయన ఖండించారు. ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు ఆదివాసీలను మావోయిస్టులు హతమార్చారని, ఇలాంటి ఘటనలు అడ్డుకునేందుకు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు దిగారని పోలీసులు చెబుతున్నారు. శవ పరీక్షలు హైకోర్టు ఎన్హెచ్ఆర్సీ నిబంధనల మేరకే కొనసాగుతున్నాయని డీజీపీ జితేందర్ తెలిపారు. మావోయిస్ట్ ఎన్కౌంటర్ కు సంబంధించి నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మావోయిస్టుల ఎన్కౌంటర్ పైన నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది పౌర హక్కుల సంఘం నాయకులు. దీనికి సంబంధించి నిన్న హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా పౌర హక్కుల సంఘం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. మావోయిస్టులపై విషప్రయోగం జరిగింది, ఆ తర్వాత చిత్రహింసలకు గురి చేసి ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి కూడా వాదనలు వినిపించాడు. ఆ వాదనల్ని ప్రభుత్వ న్యాయవాది ఖండించారు. ఎలాంటి చిత్రహింసలకు గురి చేయలేదు, పోలీసులకు ఎదురుపడినప్పుడు కాల్పులు జరిగాయి. ఆ ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ నిబంధనల ప్రకారమే అంటే ఏదైతే పోస్ట్ మార్టం ఉంటుందో పోస్ట్ మార్టం కావచ్చు, కేసు విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించారు. అయితే ఈ రోజు విచారణ ఉంది కాబట్టి ఈ రోజు వరకు మృతదేహాలని భద్రపరచాలని చెప్పేసి కూడా ములుగు జిల్లా పోలీసులకి హైకోర్టు ఆదేశం జారీ చేయడం జరిగింది. మృతదేహాలను బంధువులకు చూపించాలి, పిటిషనర్ కూడా చూపించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఎన్కౌంటర్ పైన కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేయాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అని చెప్పేసి పౌర హక్కుల సంఘం పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ పైన పూర్తి విచారణ చేసి నిజాలు బయటకు తీయాలని చెప్పేసి వారు వాదనలు వినిపించారు. ఈ రోజు మరోసారి హైకోర్టు విచారణ జరిపి ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందనేది కూడా ఉత్కంఠగా మారింది. గత తెలంగాణ ప్రభుత్వంలో మూడోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీగా పోలీసుల కూంబింగ్ నడుస్తుండడంతో తెలంగాణలకు వచ్చే ప్రయత్నం మావోయిస్టులు చేస్తుండడంతోనే ఎదురు దాడి చేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ మావోయిస్టులకి ఎంటర్ కావడానికి పోలీసులు ఖచ్చితంగా ఎదుర్కొంటాము, ఇలా ఎవరు కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడొద్దని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఎలాంటి విషప్రయోగం కూడా జరగలేదు అని చెప్పేసి డీజీపీ నిన్న ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిబంధనల ప్రకారమే పోస్ట్ మార్టం చేశామని చెప్పేసి కూడా ఆయన తెలపడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.